ఆర్మూర్ ప్రయాణ ప్రాంగణంలో బస్టాండ్లో చంటి పిల్లలకు పాలు ఇవ్వడానికి తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారని డిపో మేనేజర్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెంటనే మేము ఇది చాలా మంచి అవకాశం అని భావించి ఇమ్మీడియట్గా 2-3 రోజులలో మేము క్యాబిన్ తయారు చేసి ఇవ్వడం అయినది. ఇది చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. మరి ఇట్టి మంచి అవకాశాన్ని మాకు కల్పించిన డిప్యూటీ ఆర్ఎం గారికి, డిఎం గారికి అందరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ, ఇందులో ముఖ్యంగా మా సెక్రటరీ శ్రీకాంత్ గారు మరియు కోశాధికారి నారాయణ్ గౌడ్, మేము ముగ్గురం భాగస్వామ్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమం చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. మరి ఇవాళ ఆర్మూరు బస్ స్టేషన్ లో ఉన్న మన బస్ స్టేషన్ ప్రాంగణంలో మా చంటి పిల్లలకు పాలిచ్చే తల్లుల కోసమని ప్రత్యేకంగా ఒక క్యాబిన్ ఏర్పాటు చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో ఇది వాళ్ళ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ మహాలక్ష్మి స్కీమ్ నేపథ్యంలో లేడీస్ చాలా మంది వస్తున్నారు కాబట్టి వారి సౌకర్యార్థం, చిన్నపిల్లలతో వచ్చే వారి సౌకర్యార్థం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని, అవసరమైన వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. అట్లనే మరి ఆర్మూర్ డిపో బస్సుల్లోనే ప్రయాణం చేయాలని, ప్రైవేటు వాహనాలని ఆశించొద్దని, మరి అట్లనే మనము స్పెషల్ బస్సులు కూడా కార్తీక మాసం సందర్భంగా చాలా స్పెషల్ బస్సులు నడుపుతున్నాం. రేపు శనివారం రోజు రేపు ఒక బస్సు మనకు అరుణాచలం నుంచి ఫస్ట్ టైం ఆర్మూర్ పట్టణం నుంచి మొట్టమొదటిసారిగా అరుణాచలంకి ఒక బస్సు బయలుదేరుతుంది. అది ఆల్రెడీ 36 సీట్లు కూడా ఫిల్అప్ అయిపోయినాయి. ఇంకా కూడా ప్యాసింజర్లు విల్లింగ్ ఉంటే మనము వచ్చే పౌర్ణమికి, ప్రతి పౌర్ణమికి మనము నిజామాబాద్ రీజన్ నుంచి నడుపుతున్నాము. ఒకవేళ ఇక్కడ నుంచి కూడా మళ్ళా పౌర్ణమికి బస్సు పెట్టమంటే తప్పకుండా పెట్టి ఇక్కడ నుంచి పంపిస్తాము. అట్లాగే మరి అయ్యప్ప స్వాములు కూడా అందరూ మాలధారణ వేసుకుంటున్నారు. ఇప్పుడు వారి సౌకర్యార్థం కూడా మనము ఆర్టీసీ నుంచి మంచి స్కీమ్ ఇవ్వడం జరిగింది. సో గురుస్వామికి 2 వంట వారికి, 2 కన్యాస్వాములకు వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఇస్తాం. బస్సుని ఫ్రీ టికెట్లతోటి ఒక బస్సు మొత్తం బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక 5గురికి ఫ్రీ కూడా ఇస్తాం మనం. ఇట్లా మరి రకరకాల స్కీమ్లు, రకరకాల సౌకర్యాలు కల్పిస్తున్న ఆర్టీసీ బస్సుల్ని అందరూ ఆదరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.